నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీ అందరికీ నా వీడియోలు నచ్చుతున్నాయని, అవి మీ పిల్లలకి చూపించడానికి ఉపయోగపడుతున్నాయని భావిస్తూ ఉన్నానండి. నేను ఓ 2 రోజుల క్రితం యక్షప్రశ్నలు అంటే ఏమిటి అని ఒక చిన్న షార్ట్ చేసి పెట్టాను కదా! అది విన్న తర్వాత నా విద్యార్థులందరికీ ఇంకో కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక పుట్టిందన్నమాట. అంటే నేను యక్ష ప్రశ్నలు అన్నాను కదా, అందుకని వాళ్ళు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. పూర్వజన్మ సుకృతం వల్ల నేను టీచర్ని అవ్వటం జరిగిందండి. అలాంటి పిల్లలు లేకపోతే ఇలాంటి టీచర్లు లేరు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. మా పిల్లలు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మిగిలిన అన్ని మతాలకి వాళ్ళు చదవటానికో లేదా పట్టుకెళ్ళటానికో ఇది మాది అని చెప్పుకుంటానికో ఒక గ్రంథం అంటూ ఉంటుంది కదా. ఖురాన్ అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, గురు గ్రంథ సాహిబ్ అవ్వచ్చు, అలా ప్రతి వారికి వారి వారి మత దాన్ని అనుసరించి వాళ్ళు అనుసరించే విధి విధానాల గురించి ఒకటి ఉంటుంది కదా. మనకి ఏముంటుంది, మనం భగవద్గీత గీతా సారాంశాన్ని చెప్తూ ఉన్నారు కదా, అసలు మనకంటూ అలా ఒకటి ఉంటుందా అని మా పిల్లలకి అనుమానం వచ్చిందండి. నేను ఈ వీడియో రూపంలో చెప్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుందని నేను మీ ముందుకు వచ్చానమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఈ వారికి సమాధానం ఎలా చెప్పాలా, ఏం చెప్పాలి అని వెతుకుతుంటే నాకు ఒక అద్భుతమైన పుస్తకం దొరికిందండి. దాని గురించి కూడా చెప్తాను. వీడియోని చివరి దాకా వినండి. పిల్లలు అడిగిన ప్రశ్నకి, మా విద్యార్థులు అడిగిన ప్రశ్నకి, మనకంటూ హిందువులకంటూ ఏదైనా ఒక పుస్తకం ఉందా, పట్టుకు తిరగడానికి ఏమైనా ఉందా, ఇది మాది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఖచ్చితంగా మనది అని చెప్పుకోవటానికి మనకున్నది, మనం ఫాలో అవ్వాల్సింది, లేదా మనం దేని నుంచి అయితే ఇన్ని ఆచరించడానికి బయటకు వచ్చాయో, ప్రపంచం మొత్తం నేర్చుకుందో అవే వేదాలు. మనదైనది జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్నంతా అందులో నింపబడి ఉంది, అవే వేదాలు. చాలా సులభంగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. వేదాలు అంటే జ్ఞానానికి మూలాలు. మనం ఏదైతే జ్ఞానం అనుకుంటున్నామో, మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో అదంతా అందులో పొందుపరచబడి ఉంది. ఇందులో ఈ వేదాల్లో ఏమి ఉంటుంది అంటే, ఏం తెలుసుకోమంటుందంటే, ఎలాంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోమంటుందంటే వేదం, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ యొక్క జన్మకి, నువ్వు ఇక్కడికి ఈ రూపంలో రావడానికి గల కారణం ఏదైనా ఉందా, ఈ జీవుడు మరణం ఎలా వస్తుంది, అసలు ఈ మరణం తర్వాత జీవుడు ఏమవుతాడు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మనకి వేదంలో ఉంటుంది. అంటే వేదం మనని మూర్ఖంగా ఏదో ఒకటి ఆచరించమనదు. వేదం మనల్ని తెలుసుకోమంటుంది, నీ యొక్క శక్తి సామర్థ్యాలు అనుసరించి నడవమంటుంది. అందుకే అది అందరికీ ఒకే రకమైన ఆన్సర్ ఇవ్వదు. మన యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి అందులో చాలా ఉపవిభాగాలన్నీ ఉంటాయన్నమాట. అందుకనే అందరికీ అన్నీ ఇలా ఇచ్చేసి అందరికీ ఒకటే మందులాగా ఉండదన్నమాట. అందుకనే వేదాన్ని గురుముఖత, ఆ గురువు ఈ శిష్యుడి యొక్క కోరికని లేకపోతే సమర్థతను బట్టి నేర్పిస్తూ ఉండేవారు. ఆ తర్వాత వచ్చినవి ఉపనిషత్తులు. ఇంకొంచెం సరళం చేసి, ఈ ఉపనిషత్తుల్లో ఏముంటాయంటే, మీరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే లేదా ఒక మిషన్ ఏదైనా కొంటూ ఉంటే ఎలా పనిచేస్తుంది, పనిచేయాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అలాగా మన గురించిన అన్ని విషయాలు, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణము ఇది ఎలా పనిచేస్తుంది, ఈ పర్యావరణం ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో మానవుడు ఏం చేయాలి, మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా గురుముఖత చెప్పబడేవి ఉపనిషత్తులు అన్నమాట. అంటే వేదం అంటే జ్ఞానానికి సంబంధించింది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంటాయి కదా, వాటన్నిటి గురించి కూడా సారాంశం అందులో ఉంటుంది. అలాగే ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులు చాలా ఉండేవి. అవి ఇప్పుడు 108 వరకు ఉన్నాయి. ఆ తర్వాత 10 చాలా ఆచరణలో ఉన్నాయి, మీన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వాటి గురించి వీటిలో ఇవి తెలుసుకోవడం వల్ల, నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే, అసలు మన పూర్వీకులు మనకి ఇద్దామనుకున్న జ్ఞానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం అంతా మనం ఇలా పట్టుకుని తాగేయలేం.
తాగేస్తే ఈ పాటికి అది ఉండును కదా. పిల్లలు ఎంత అద్భుతంగా ప్రశ్న అడిగారో, ఈ జనరేషన్ పిల్లలు తెలుసుకోవాలని ఎంత కోరికతో ఉంటున్నారో, ఆ కోరికలో కాస్తో కూస్తో పెద్దవాళ్ళమైనా మనకు ఉండాలండి. కాస్తో కూస్తో కొంచెం దాన్ని మీరు అది ఫాలో అవుతారు. పిల్లాడికి వేదాధ్యయనం చేయడం అంటే మాటలు కాదు, అదంత ఈజీగా వచ్చేది కాదు. కానీ ఆ సారాన్ని ఏదో ఒక గురు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదంతా చదివితే వచ్చే, ఆచరిస్తే వచ్చిన సారాన్ని శంకర భగవత్పాదులు లాంటి గురువులు బోల్డ్ మంది దాన్ని వారి వేదాధ్యయనం చేసి వారు ఆకలింపు చేసుకుని చిన్నగా చక్కగా ఏదవసరం అది మనకి ఇచ్చే తీరులో మన దగ్గర సాంప్రదాయాల రూపంలో పెట్టి ఉన్నారు. అలా కూడా నేర్పుకోవచ్చు. కానీ పిల్లలు మనదైన సంస్కృతిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఇచ్చే కనీసం దారైనా చూపించాలి కదా. అందుకని నాదో చిన్న ప్రయత్నం అన్నమాట. ఉపనిషత్ కథలు అని మన స్వామి విద్యాస్వరూపానందగిరి స్వామి వారు రాసిందండి. ఉపనిషత్ కథలు అంటే ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఇదంతా కూడా గురు శిష్య సంవాదంలోనే శిష్యులు అడుగుతూ ఉంటారు, గురువు చెప్తూ ఉంటారు, ఈ రూపంలోనే ఉంటాయని చెప్పాను కదా ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్ కథలు అన్న ఈ పుస్తకం కనుక ఇందులో ఉన్న జ్ఞానం అంటే వీరి కథల రూపంలో మనకి చెప్పే జ్ఞానం చాలా అంత తొందరగా అర్థం కాకపోయినా అసలు ఉపనిషత్తులు మనకి ఏం చెప్తాయి అన్నది ఇందులో ఉంటుందన్నమాట. ఎవరైనా పిల్లలు చదువుతామంటే పేరెంట్స్ ఈ పుస్తకాన్ని కొనొచ్చండి. ఇలాంటివన్నీ కూడా మనకి రామకృష్ణ మఠం రామకృష్ణ మఠంలోనైనా దొరుకుతాయి మనకి సంబంధించినవి, లేదా ఇస్కాన్ గుడిలో కానీ ఇస్కాన్ వారి ప్రచురణలో కానీ ఎక్కడైనా మీరు ఎక్కడైనా కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి మీరు వెతకడం అంత పెద్ద కష్టమేమీ కాదేమో అనుకుంటున్నాను. నేను మాత్రం ఇది రామకృష్ణ మఠం దగ్గర తీసుకున్నానండి. ఇది ఎప్పుడో ఒక 15 ఏళ్ల క్రితం తీసుకున్నది. అప్పటి నుంచి నేను ఏదో కథలు చదవడం అలవాటు. మా పిల్లలు అడిగారు, వేసవికాలం సెలవులు కదా, ఇది బయటకు వచ్చిందనమాట. మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు వాళ్ళు మనకి మాన్యువల్ ఇస్తారు. ఫోన్ కొన్నప్పుడు దాని మాన్యువల్. ఇంకొంచెం సులభంగా అర్థం అవ్వాలంటే వేదం అలాంటి మాన్యువల్ లాంటిది. మానవ జీవితానికి మాన్యువల్ వేదం అనమాట. వేదం చెప్తుంది మనిషి సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం తెలుసుకోవాలి, ఏమి తెలుసుకోవాలన్న ప్రశ్న నుంచి ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు, ఇంకేమీ లేదన్న స్థితి దాకా మనం తీసుకెళ్ళడానికి ఉపయోగపడేదే వేదం అండి. పిల్లలకి ఇలాంటి వాటి గురించి చెప్తూ ఉండండి. ఇలాంటి పుస్తకాలు పరిచయం చేస్తూ ఉండండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా వింటూ ఉంటారు కదా, ఓం సహనా భవతు సహనం భునక్తు సహవీర్యం కర్వావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఇది గురు శిష్యులు ఇద్దరూ కలిపి చేసే ప్రయాణం. ఇద్దరూ కలిపి పరమాత్మకి అద్భుతం అనమాట. గురువు శిష్యుడు ఇద్దరూ కలిపి పరమాత్మకి ఒక అప్పీల్ పెట్టుకుంటారనమాట. నన్ను ఇలాంటి వాడికి నాకు గురువుని చేసావని గురువు, ఇలాంటి గురువు దగ్గరికి నన్ను పంపించావని శిష్యుడు అడిగే ప్రశ్నలకి సమాధానం ఇచ్చేంత శక్తి ఇవ్వమని గురువు చేపట్టుకుని నడిపించే శక్తిని ఇవ్వమని శిష్యుడు కలిపి ప్రార్థించేంత ఉత్తమమైన విధానం అండి మనది. ఇందులో ఎవరు ఎక్కువ, గురువు ఎక్కువ కాదు, శిష్యుడు తక్కువ కాదు. ఇంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని మన దాకా వచ్చే లోపే, మన దాకా చేరుకునే లోపే, నేర్చుకునే లోపే వేరే ప్రభావం వల్ల వేరే వాటిని బతుకు తెరువు కోసం చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నాం. వాటితో పాటుగా మన మూలాలైనటువంటి అసలు ఏమిటి, మనదేమిటి అన్నది చెప్పే బాధ్యత కొంచెం పెద్దవాళ్ళు తీసుకోవాలి. నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. ఉపనిషత్ కథలు అని రామకృష్ణ మఠంలో దొరుకుతుందండి. చాలా అద్భుతంగా గురువుకి దగ్గరగా కూర్చుని శిష్యుడు ఏమి నేర్చుకోవచ్చో, ఎలాంటివి నేర్చుకోవచ్చో, గురువు గారిని ఎలాంటివి అడగచ్చో, ఎలాంటి జ్ఞానాన్ని పొందొచ్చో అద్భుతంగా కథల రూపంలో చెప్పారండి. ఇది అందరి ఇంట్లోనూ ఉండాలి, పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా చదవాల్సిన పుస్తకం. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇది ఎక్కడైనా దొరుకుతుందేమో తెచ్చిపెట్టండి. మా పిల్లలు యక్ష ప్రశ్నలు అన్న దాన్ని చూసి నన్ను అడిగిన ప్రశ్నకి నేను సమాధానం సరిగ్గానే ఇచ్చానని అనుకుంటూ ఉన్నాను. ఇందులో ఏమన్నా లోటుపాట్లుంటే క్షమించండి. థ్యాంక్ యూ.